భద్రాచలం పోలవరం నుంచి వస్తున్న ప్రవాహంతో దిగువనున్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 14.9 అడుగుల నీటి మట్టం ఉంది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తేయడంతో దిగువకు 14,59,811 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలో వదిలేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 17.75 అడుగులకు ప్రవాహం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే భద్రాచలంలో ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో కొన్ని గంటల పాటు ధవళేశ్వరంలో ఉధృతి పెరిగినా ఆ తర్వాత తగ్గుతుందనే అంచనాలున్నాయి. మహోగ్ర రూపం దాల్చిన గోదావరి శాంతించి భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతూ ఉంటే ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ వరద ప్రవాహం నీటి మట్టం పెరుగుతోంది. ఇంకా కొన్ని గంటల పాటు బ్యారేజ్ దగ్గర నీటి మట్టం పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువనున్న భద్రాచలంలోనూ దిగువనున్న ధవళేశ్వరంలోనూ ప్రస్తుతానికి రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 1-2 రోజుల్లో ధవళేశ్వరంలోనూ గోదావరి వరద నీటి మట్టం తగ్గే అవకాశాలున్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా ప్రవహిస్తున్న గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహోగ్రూపం దాల్చిన గోదావరి ఎగువ ప్రాంతాల్లోని బాగా మూడో ప్రమాద హెచ్చరికను మించి భద్రాచలం దగ్గర ప్రవహించిన గోదావరి వరద నీరంతా కూడా గడిచిన 18 గంటలుగా ఇక్కడికి గోదావరి దిగువనకు రావడం జరుగుతున్నది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం పెరగడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూస్తే 15.20 అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతుంది. ఇది మరింత కొద్ది వరకు కూడా పెరిగి తర్వాత తగ్గుముఖం పడుతుంది. అంటే ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ ప్రాంతాల్లోంచి వచ్చే వరద నీరంతా కూడా తగ్గుతుంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా మరో కొంతవరకు కూడా పెరిగి తర్వాత తగ్గుముఖం పడితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. ప్రస్తుతం చూసినట్లయితే 15,40,000 కుసిక్ల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఇక కింద దిగువనకు మిగులు జలాలన్నింటినీ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ సంబంధించిన 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి మొత్తం ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీరు అంతా కూడా కిందకు దిగువను విడుదల చేస్తున్నారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇప్పటికే చూసినట్లయితే అక్కడ 75 గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఆ గ్రామాల చుట్టూ కూడా ఈ వరద నీరు ఆవరించి ఉన్నది. దీంతో అక్కడికి లంక గ్రామాలకు వెళ్ళడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకన్నిటికీ అంటే ప్రభుత్వ పరంగా అందించే పప్పులు ఉప్పులతో సాగుతూ కిరోసిన్ కానీ లేకపోతే ఇతర అవసరాలకు సంబంధించిన అన్ని వస్తువులను కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందించడం జరుగుతున్నది. ఒక్కొక్క కుటుంబానికి కూడా 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతున్నది. గోదావరి బ్యారేజ్కి దిగువనున్న ఈ ప్రాంతంలో చూసినట్లయితే మొత్తం ఇప్పటి వరకు కూడా అక్కడ 900 కుటుంబాలు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ గోదావరి ఎగువ ప్రాంతంలో కూడా చూసినట్లయితే 350 వరకు కూడా కుటుంబాలు ఉన్నాయి. 9 లంక గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ పునరావాసగా అందించడం కూడా జరుగుతున్నది. ఒక పక్కన భారీగా వర్షాలతో పాటు ఈ గోదావరి వరద వృత్తిని పెరగడం కారణంగా మొత్తం 10,000 ఎకరాలకు పైగా ఈ పంటల్లో అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. అవి ఏ పరిస్థితిలో ఉంటాయి అనేది అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం గోదావరి భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టడం కారణంగా గోదావరి దిగువ ప్రాంతంలో కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రజలందరూ కూడా అంటే మరో కొద్దిసేపు పాటు పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. అంటే ఇప్పుడు చూస్తే ప్రజలతో పాటు లంక గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరుగుతుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి వేటను కూడా నిషేధించడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.